అందరికీ నమస్కారం. ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థి యువజన ఉద్యమానికి కేంద్రం మెడలు వంచింది, తలొగ్గింది. దిగి వచ్చినటువంటి సర్కార్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు రాజీనామా చేశారు. విద్యార్థుల పోరాటం అనేటువంటిది ఒక మహోద్యమంగా మారి యావత్ దేశాన్ని కదిలించినటువంటి పోరాటంగా ప్రతిపక్షాల్ని, రాజకీయ పార్టీల్ని, మేధావుల్ని, విద్యావంతుల్ని, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని సైతం కదిలించినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఉత్తేజపూరితమైనటువంటి ఉద్యమంగా ఢిల్లీలో జరిగినటువంటి ఉద్యమం, జూలై 20వ తేదీన జరిగినటువంటి ఉద్యమం దేశాన్ని కదిలించింది. కానీ నియంత ప్రభుత్వంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ మాత్రం ఏమాత్రం కదలలేదు. లక్షలాది మంది విద్యార్థులు అన్ని రాష్ట్ర రాజధానుల్లో కదం తొక్కినటువంటి పరిస్థితిని కూడా చూశాం. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం మౌనవ్రతం వీడలేదు. చివరికి జూలై 20వ తేదీన జంతర్ మంచర్ నుంచి పార్లమెంటుకు మార్చి జరిగినటువంటి సందర్భంలో వందలాది మంది విద్యార్థుల తలలు పగిలినాయి, క్షతగాత్రులైలు, హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి ఉంది. పోలీసుల ముసుగులో అనేక మంది సివిల్ డ్రెస్ లో వచ్చినటువంటి అసాంఘిక శక్తులకు ఉన్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎవరా తెలియదు. కానీ సివిల్ డ్రెస్ లో వచ్చినటువంటి వాళ్ళు తమ కర్రలకి పొడవాటి మొలలు పెట్టుకొని విద్యార్థుల మీద చితక బాధితే రక్తం పారినటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థుల రక్తం చవి చూసినటువంటి కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఈ రోజు ఒక విద్యార్థులు జరుపుతున్నటువంటి పోరాటం ఎంత ఉత్తేజభరితంగా ఉంది, ఎంత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ దేశంలో అన్ని రకాలుగా ఉన్నటువంటి ప్రజాస్వామిక శక్తులకి ఒక ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి పద్ధతులలో, రోమాలు నిక్కపడిచేటువంటి పద్ధతుల్లో ఉంది. ఒక విద్యార్థిని మొత్తం వెహికల్ ని అడ్డుకొని చూపించినటువంటి ఉత్తేజం, ఆ ధైర్యం, ఆ పోరాట పటిమ, ఆ తెగింపు అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి అనేక మందికి ఒక ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక విద్యార్థి నాయకుడు పోలీసులు 10 మంది ఎగబడి కొడతా ఉంటే కొట్టండి, చంపండి అని చెప్పినటువంటి పోరాటం మామూలు పోరాటం కాదది. అనేక మందికి స్ఫూర్తినిచ్చేటువంటి ఆ ధైర్యం, ఆ తెగువ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశంలో సుమారు 12 ఏళ్ల కాలంలో 2 సందర్భాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగొచ్చింది. మొదటిది 3 నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఏడాది కాలం పాటు లక్షలాది మంది రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. 750 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్న తర్వాత పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పి నల్ల చట్టాలని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పారు. కానీ ఈరోజు 22 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుతోటి నీట్ పేపర్ లీకేజీకి పాల్పడి 22 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో ఆటలాడుకున్నటువంటి, చెలగాటమాడినటువంటి ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి అంటే 26 రోజులుగా ఉద్యమం కొనసాగినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదు. చివరికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మనందరికీ తెలుసు, కరోనా టైంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, మళ్ళీ ఈరోజు మాట్లాడినటువంటి సెల్ఫీ వీడియో. నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ మీడియా ముందు మాట్లాడరు, మన్ కీ బాత్లోనే మాట్లాడతాడు, మనుషులతోటే మాట్లాడతాడు, మీడియాతో మాట్లాడని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు విద్యార్థి యువజన ఉద్యమానికి తలొగ్గి నరేంద్ర మోడీ సైతం సెల్ఫీ వీడియో మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే ఇది విద్యార్థి యువజనులు విసిరినటువంటి దెబ్బ తప్ప మరొకటి కాదు అనేటువంటిది మనం ఆలోచించాలి. అందుకని ఆ రోజు ఆ విజయం రైతాంగం తీసుకొస్తే, కాకపోతే కేంద్ర ప్రభుత్వం 750 మంది రైతుల్ని పొట్టన పెట్టుకుంది. ఈ రోజు 22 మంది విద్యార్థులు తమ భవిష్యత్తుని కోల్పోవటమే కాదు, 22 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కారణం? కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి హత్య. 22 మంది విద్యార్థులు చావులకి కారణం కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఢిల్లీలో జరుపుతున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ 3 ముఖ్యమైనటువంటి డిమాండ్లను ముందుకు తెచ్చింది. ఒకటి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పింది. ఈ రోజు రాజీనామా చేయటం అనేటువంటి జరిగింది. సోనం వాంగ్చుక్ చాలా గొప్ప నిరాహార దీక్ష. మనందరి గతంలో తెలుసు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి వ్యతిరేకంగా లోక్పాల్ బిల్లు కోసం ఆయన చేసినటువంటి దీక్ష, అన్నా హజారే చేసినటువంటి దీక్షకి ఆ రోజు బీజేపీ మద్దతు ఇచ్చింది. ఈ రోజు సోనం వాంగ్చుక్ చేసినటువంటి పోరాటం అనేటువంటిది, ఈ దీక్ష అనేటువంటిది వాళ్ళు చాలా వ్యంగ్యస్త్రాలు విసిరారు, ఆ దీక్షను అవమానించారు. ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థి ఉద్యమం పైన అనేక అవాకులు చెవాకులు పేరారు, అసత్య ప్రచారం చేశారు, అబద్ధాలను చెప్పారు. ఈ పోరాటంలోకి విదేశీ శక్తులు జొరబడ్డాయన్నారు, అసాంఘిక శక్తులు వచ్చాయన్నారు, రోహింగ్యాలు వచ్చినాయని చెప్పారు, విదేశీ నిధులతో జరుగుతుందని చెప్పారు. అనేక రకాల అబద్ధాలు చెప్పినప్పటికీ విద్యార్థులు సరైనటువంటి స్పందన చేశారు. వాళ్ళు ఎత్తుకున్నటువంటి డిమాండ్స్ ఏమిటి?
ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు ఇప్పుడు. కానీ విద్యార్థులందరూ చనిపోయిన విద్యార్థులకు ₹1 ఇవ్వాలని చెప్పారు. ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పాడు. ఇప్పుడు ఎన్టీఏని రద్దు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. చాలా రాష్ట్రాలు చెప్తున్నాయి ఎన్టీఏ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండకూడదు, రాష్ట్రాల జాబితాలోనే ఉండాలని చెప్పింది. పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించింది. మన తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించాలి. నీట్ అనేటువంటిది రాష్ట్రం ప్రభుత్వ ఆధీనంలోకి రావాల్సిన అవసరం ఉంది. కేంద్రం తమ అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకొని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి ఈ వైఖరికి పులి స్టాప్ పెట్టాలంటే ఎన్టీఏను తక్షణమే రద్దు చేయాలి. నీట్ను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఒక డిమాండ్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేసినటువంటి దాని వెనకాల ఉన్నటువంటి ఈ దుష్ప్రచారం ఏదైతే రాజీనామా చేసిన తర్వాత కూడా ఈ రోజు విద్యార్థి యువతరం ఈ దేశానికి ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి? ప్రజాస్వామ్యం ఎప్పటికైనా గెలుస్తుంది అని చెప్పింది. పోరాటం ఇప్పుడు వృధా పోదు అని చెప్పింది. పోరాటం మాత్రమే విజయాన్ని ఇస్తుంది తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటల్లో చెప్తే అడుక్కుంటే వచ్చేది భిక్ష, పోరాడితే వచ్చేది విజయం ఫలితం అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఆయన యొక్క చిత్రపటాల్ని చేతబట్టినటువంటి విద్యార్థి యువజనులు సామాజిక న్యాయం ఉద్యమాన్ని దాంట్లో వెల్లువెత్తినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపున నవ్వుతూ ఉరికంబం ఎక్కినటువంటి భగత్ సింగ్ ఒక విప్లవ వీరుడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని నవ్వుతూ ఉరికంబం ఎక్కినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించినటువంటి భగత్ సింగ్ యొక్క పోరాట స్ఫూర్తిని వాళ్ళు తీసుకున్నారు. అందుకనే ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్ అనేటువంటి నినాదాలు జంతర్ మంతర్ను హోరెత్తించినటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది అనేక ముసుగులలో అక్కడికి వచ్చి మద్దతు రూపంలో చెప్పినప్పుడు భారత్ మాతాకి జై అంటే ఆ విద్యార్థులు భారత్ మాతాకి జై అని కూడా నినదించినటువంటి పరిస్థితి ఉంది. అందుకని విద్యార్థుల యొక్క పోరాట పటిమ, సోనం వాంగ్చుక్ యొక్క అమరణ నిరాహార దీక్ష అనేటువంటిది ఈరోజు మొత్తం యావత్ దేశాన్ని కదిలించినటువంటి పరిస్థితి ఉంది. అందుకని వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు విదేశీ నిధులు ఏమీ రాలేదు అని చెప్పేసి విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి అధికారి బహిరంగంగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. విదేశాంగ మంత్రి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది ప్రముఖులు ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనందరికీ తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, అనేక పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, బహుజన్ సమాజ్ పార్టీ కావచ్చు, ఆజాద్ సమాజ్ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు, బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినట్టు ఉంది. కొన్ని సందర్భాల్లో నిన్న మొన్న వస్తున్నటువంటి కథనాల్లో ఆర్ఎస్ఎస్ కూడా మద్దతు ఇచ్చినట్టుగా కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్ఎస్ఎస్ బీజేపీని నడిపిస్తున్నటువంటి సంస్థ. సహజంగానే ఆర్ఎస్ఎస్ యొక్క శక్తులే ఈరోజు ఈ ఉద్యమం మీద విషం వెదజల్లినటువంటి పరిస్థితి ఉంది. వారు మద్దతిస్తారా ఇవ్వరా అనేటువంటి వేరు పార్టీ అయినా ఈరోజు ఈ ఉద్యమం వెనకాల అనేక ప్రతిపక్ష పార్టీలు, అనేక మంది కమ్యూనిస్టులు, అనేక మంది విద్యార్థి యువజన నేతలు, అనేక మంది సామాజిక కార్యకర్తలు, అనేక ఎన్జిఓ సంస్థలు కూడా దీని వెనకాల ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక విదేశాల నుంచి నిధులు ఏం రావట్లేవని చెప్పేసి తేలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని కొట్టారనేటువంటి దుష్ప్రచారం కూడా ఉంది. విద్యార్థులే ఒక రౌడీ మూకల్లాగా వచ్చి దాడులకు పాల్పడ్డారు. దాంట్లో విద్యార్థులు ఎవరైనా నీట్ రాసినటువంటి వాళ్ళు ఉన్నారా, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారా, ఇట్లాంటి అనేక మంది ఇప్పుడు నోళ్లు మూయించినటువంటి పరిస్థితి ఉంది. ఓసై రాములమ్మలు, ఎస్ఎస్ లక్ష్మీలు వీళ్ళందరూ నోళ్లు మూయించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. మీ ప్రభుత్వం నుంచే విదేశీ నిధులు రావట్లేదని చెప్పేసి నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది కదా, ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు మీ మొఖాలు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అంతేకాదు మనం ఆలోచించాలి, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసిన దాంట్లో దొంగచాటుగా వచ్చినటువంటి వాళ్ళు, సివిల్ డ్రెస్ లో వచ్చినటువంటి వాళ్ళు, పోలీస్ డ్రెస్ లేదు, పోలీసు యూనిఫామ్ లేదు, బూట్లు లేవు, వాళ్ళ చేతుల్లో లాఠీ లేవు, ఏది లేదు, దొంగచాటుకు వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది వందల సంఖ్యలో ఆ జంతర్ మంతర్ మీద కూర్చున్నటువంటి వాళ్ళు కర్రలు తీసుకొని ఉన్నారు. విద్యార్థులను చితకబాదటానికి వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళే ఈ రోజు విద్యార్థుల మీద అసాంఘిక శక్తుల రూపంలో వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల, బీజేపీ కార్యకర్తల తేలాల్సి ఉంది. కానీ వాళ్ళు మాత్రం దాడికి పాల్పడ్డటువంటి పరిస్థితి ఉంది. అందుకని అసాంఘిక శక్తులు అంటే ఈ ఉద్యమంలోకి వస్తే వాళ్ళ ఆర్ఎస్ఎస్, బీజేపీ అట్లాంటి వాళ్ళు తప్ప మరొకటి కాదు. వీళ్ళు పాకిస్తాను, చైనా, రోహింగ్యాలు అనేక రూపాల్లో దీని మీద మాట్లాడిల్లు. రోహింగ్యాలు ఎవరున్నారో మొత్తం వీడియోలు, సీసీ ఫుటేజీలు మన కళ్ళ ముందు కనపడ్డాయి కదా. బీజేపీ ఐటీ సెల్ ఈ మొత్తం ఉద్యమాన్ని వక్రీకరించేందుకోసం ప్రయత్నం చేసింది కదా. అనేక ప్రధాన పత్రికలు, ప్రధాన మీడియా, భారతదేశంలో ప్రధాన మీడియా స్రవంతి ఎట్టి పరిస్థితులలో ఈ ఉద్యమాన్ని పట్టించుకోలేదు కదా. అనేక ఛానల్స్, ఇప్పుడు T10 కానీ అనేక యూట్యూబ్ ఛానల్స్ ఈరోజు తీసుకొచ్చినటువంటి ఆ ప్రచారం, విద్యార్థులకు నిలబడ్డటువంటి అండదండలు
ఈరోజు ఈ విజయానికి నాంది పలికాయి కదా. అందుకని సుదీర్ఘ ప్రస్థానం, ఆనాటి రైతాంగ పోరాట స్ఫూర్తి, ఈనాటి విద్యార్థి యొక్క పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు గనక చేపడితే నియంత ప్రభుత్వాలైన ఆనాడు హిట్లర్ నియంతనే, ఈరోజు నరేంద్ర మోడీ నియంతనే. ఈ నియంత ప్రభుత్వాలు ఎప్పుడు, రాచరిక ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదనేటువంటి విజయాన్ని అవి రుజువు చేయించినటువంటి ఈ ఉద్యమాలకి మనం ఎప్పుడూ సదా సెల్యూట్ తో ముందుకు సాగాల్సిన అవసరం ఉంటది. ఒక్క మాటలో చెప్పాలంటే విద్యార్థులు అనేక మంది క్షతగాత్రులైనప్పటికీ ఒక విద్యార్థి చావు బతుకులో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ పరిస్థితులలో కూడా ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేయడానికి జంతర్ మంతర్ దగ్గర సాగుతున్నటువంటి పోరాటం, దేశాన్ని కదిలించినటువంటి ఈ పోరాటం భవిష్యత్తులో అనేక ప్రజా ఉద్యమాలకి నాంది పలికేటువంటి అవకాశం ఉంది. ఈ కేంద్ర ఎవరైతే నియంతలాగా వ్యవహరించి మా ఇష్టారాజ్యంగా మేము పరిపాలన చేసుకుంటాం, రాజ్యాంగంతో పని లేదు మాకు, ఇంకా విచిత్రం ఏమిటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా తీసుకొని చేయాల్సినటువంటి ఈ అంశాన్ని మాకు ఆ వీడియోలు చూసేటువంటి టైం లేదు, టైం వేస్ట్ అని చెప్పేసి మాట్లాడినటువంటి తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది, రాజ్యాంగ స్ఫూర్తిని సమాధి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు విద్యార్థులు ఇంకెంతమంది ప్రాణాలు ఇవ్వాల్సి వస్తుందో ఏమో, ఎన్ని లాఠీలు విద్యార్థుల తలలు పగలగొడతాయో ఏమో అనేటువంటి అభద్రత ఉండేది. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కూడా ఇంకా అనేక డిమాండ్లు మిగిలి ఉంటాయి. ఆ డిమాండ్ల పరిష్కారం కోసం కూడా పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటంలో అందరము కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పోరాటమే విజయానికి నాంది ఉంటది ఎక్కడా కూడా. అందుకనే మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటల్లోనే లొంగిపోయేవాడు బానిసవుతాడు, పోరాడేవాడు వీరుడవుతారు అని చెప్పారు. ఈ రోజు విద్యార్థులే వీరులయ్యారు, విద్యార్థులే విజయం సాధించారు, విద్యార్థులే ప్రజాస్వామ్యానికి దిక్సూచిలాగా ఉంది. విద్యార్థి పవర్ అంటే భారతదేశం యొక్క పవర్ గా రుజువు చేయించినటువంటి విద్యార్థి లోకానికి, దానికి అండగా నిలబడ్డటువంటి ప్రతి ఒక్కరికి, ఈ పోరాటంలో పాల్గొన్న బయట నుంచి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సెల్యూట్ తెలియజేస్తూ ఆ ఉద్యమానికి మరొక్కసారి జేజేలు పలుకుతూ ఆ ఉద్యమం యొక్క అడుగుజాడల్లో భవిష్యత్తులో మరిన్ని ప్రజా ఉద్యమాలు పెరగాలని, రావాలని, నియంతల కాలం చెల్లిపోవాలని, ప్రజాస్వామ్య దేశం ఫరిడవిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.